శ్వేతపత్రం వర్సెస్ స్వేదపత్రం అసెంబ్లీ సమావేశాల నాటి నుంచి తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికల తర్వాత జరిగిన తొలి సమావేశాల్లోనే అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలాయి. ఎన్నడూ లేనంతగా ఇటు ప్రభుత్వం అటు ప్రతిపక్షం రెండూ కూడా ప్రశ్నలు జవాబులతో విమర్శలతో హీటు పుట్టించాయి. ఈ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పలు శాఖల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలను విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్ రంగంపై చర్చలో భాగంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ముఖ్యంగా గత 9.5 పాలన అప్పులపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై బీఆర్ఎస్ గట్టి కౌంటర్ ఇచ్చింది. శ్వేతపత్రం తప్పుల తడకగా ఉందని, వాస్తవాలు దాచిపెట్టారంటూ బీఆర్ఎస్ మండిపడింది. తాము 10 ఏళ్లలో సంపాదించిన ప్రగతి ఇదేనంటూ డాక్యుమెంట్ను రిలీజ్ చేసిన బీఆర్ఎస్ శ్వేతపత్రానికి కౌంటర్గా శ్వేతపత్రాన్ని ఇవాళ విడుదల చేయనుంది. ఇవాళ కేటీఆర్ శ్వేతపత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పాలన 9.5 ఏళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం గురించి కేటీఆర్ వివరించనున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రాలకు కూడా కౌంటర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్వేతపత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాంగ్రెస్ కు కౌంటర్గా బీఆర్ఎస్ ఎలాంటి విషయాలను ప్రస్తావిస్తుందనేది అటు రాజకీయ నేతల్లో ఇటు ప్రజల్లో హాట్ టాపిక్ గా మారింది. రైట్, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మొత్తానికి ఏదైతే శ్వేతపత్రం విడుదల చేసిందో అసెంబ్లీలో కాంగ్రెస్, దానికి సంబంధించి కౌంటర్గా ఇటు బీఆర్ఎస్ నేత అయినటువంటి కేటీఆర్ శ్వేతపత్రం అంటూ ఒక పత్రాన్ని విడుదల చేయబోతున్నాం తెలంగాణ భవన్లో ఇప్పటికే ప్రకటించారు. ఈ రోజు దాన్ని విడుదల చేయబోతున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి అటు ప్రతిపక్షం అధికార పక్షం విమర్శల తూటాలు పేల్చుకుంటున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కాల నుంచి మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు 9.5 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ గతంలో 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. పూర్తిగా అన్ని శాఖలను కూడా ఇప్పుడు పూర్తిగా పరిరక్షించాల్సిందే, పక్షాలను చేయాల్సిందన్నట్టుగా మొత్తంగా కూడా ప్రజల్లోకి పరిపాలన అందించే క్రమంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా అన్ని శాఖల పైన సమీక్షలు నిర్వహించి ఆయా శాఖల్లో ఉన్నటువంటి జరిగినట్టు అవకతవకలను పూర్తిగా అసెంబ్లీ సాక్షిగా ఆయన తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తూ ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. దాంట్లో అనేక అంశాలను ఆయన పొందుపరిచిన నేపథ్యం. అయితే పరాస పాలనలో దాదాపు ప్రజలకు అనేక ఇబ్బందులు కలిగించారు. నోటిఫికేషన్ల విషయంలో కావచ్చు, విద్యుత్ విషయంలో కావచ్చు, ఇటు ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఇటు దాదాపు అన్ని విషయాల్లో కూడా ప్రజలకు చేసింది ఏం లేదు, ప్రచారాలు తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు అంటూ దాదాపు 3 రోజుల పాటు జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో హాట్ గా చర్చలు సాగిన నేపథ్యం. మొత్తంగా వాళ్ళైతే ఒక శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు ఇన్ని అప్పులు ఉన్నాయి, మేము ప్రభుత్వాన్ని స్వీకరించే క్రమంలో పథకాలు ఖచ్చితంగా అమలు పరుస్తాం, మాకు ఇన్ని అప్పులతో కూడినటువంటి రాష్ట్రం మా చేతికి ఇచ్చారు, ఇన్ని అప్పులు చేశారు, ఇవన్నిటిపైన ప్రక్షాళన జరగాల్సి ఉంది, ఖచ్చితంగా ప్రజలకు అన్ని కూడా తెలియాలి అనే ఉద్దేశంతోనే అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీన్ని మరొక కౌంటర్ ఇచ్చేదానికి ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ శ్వేతపత్రానికి బదులు శ్వేతపత్రం అన్నట్టు ఆయన శనివారం అయితే ఒక శ్వేతపత్రం విడుదల చేస్తానంటే ప్రకటన చేశారు. అయితే దాన్ని కాస్త ఆదివారం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఒక శ్వేతపత్రం విడుదల చేస్తామన్నట్టు చెప్పారు. దానికి శ్వేతపత్రం అని ఒక పేరును కూడా పెట్టారు. అయితే దీన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గా ఇటు బీఆర్ఎస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే దీని ఉద్దేశం మేము 9.5 ఏళ్ల పాటు చేసిన తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశ చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం, పగలు రాత్రి లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే అసలు సహించమం, విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం, అగ్రగామి రాష్ట్రానిగా అవమానిస్తే ఎట్టి పరిస్థితులను ఊరుకోమంటూ అందుకు తగ్గ గుణాంకాలతో సహా వాస్తవ తెలంగాణ ముఖ చిత్రాన్ని ప్రజల ముందు పెడతాం. అప్పులు కాదు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సంపద సృష్టించామనేటట్టు ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక శ్వేతపత్రం అనేది విడుదల చేస్తుంది. అయితే ఈ శ్వేతపత్రంలో మరి ఇప్పటికే ప్రభుత్వం శ్వేతపత్రం పేరిట పూర్తి అంకెలతో కూడినటువంటి పూర్తిగా అప్పులు, ఖర్చులు, ఇప్పటికి ఉన్నటువంటి మిగిలిన బడ్జెట్ ఇవన్నీ కూడా చెప్పిన నేపథ్యం. మరి దీనికి
శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం అన్నట్టుగా మరి బీఆర్ఎస్ పార్టీ ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఏమేమి చెప్పబోతుంది, తెలంగాణ ప్రజలను ఏ రకంగా మరోసారి నమ్మించే ప్రయత్నం చేస్తుంది, 9.5 ఏళ్ల పాటు ఏ రకంగా పాలన సాగిందో అటు అసెంబ్లీలో దాదాపు ప్రజలంతా చూశారు. మేము వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ కావచ్చు, శాసన లోక్సభ ఎన్నికలు కావచ్చు, ఇవన్నీ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని ఇప్పటికే ప్రజలైతే కాస్త దూరం పెట్టిన నేపథ్యం నమ్మని పరిస్థితి. ఇప్పుడు శ్వేతపత్రంతో అది కాస్త ఇంకా రీచ్ అయ్యి ఆ బీఆర్ఎస్ పార్టీ టోటల్ గా ప్రజలకు దూరం అయ్యే పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో మేము ఎందుకు విలన్లు అవ్వాలి, మేము చేసిన దాన్ని ఖచ్చితంగా ప్రజెంటేషన్ ఇస్తాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ శ్వేతపత్రంతోగా మేము చేసిన అభివృద్ధి అంతా చెప్తామంటూ ఒక శ్వేతపత్రం అయితే ఈ రోజు విడుదల చేస్తారు. చూడాలి ఆ శ్వేతపత్రంలో మరి బీఆర్ఎస్ పార్టీ 9.5 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలకు ఏమేమి ఇచ్చింది, ఏమేమి చెప్పబోతున్నారు, వీటన్నిటిపైన మరి కొద్దిసేపట్లో తేటతల్లమయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.